సో వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 23వ రోజుకు చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వటాది రాజేష్ గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాలు దాఖలు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి గుడివాడ బోసుబాబు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు అండగా నిలవాలి. భారీ ర్యాలీతో వెళ్లి రాజమహేంద్రవరం పార్లమెంటు బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి నామినేషన్. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 23వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని 15, 12, 13, 11 వార్డులలో గత పర్యటనలో మిగిలిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే కొడాలి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత ఓల్డ్ బైపాస్ రోడ్, బాయ్స్ హాస్టల్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజానికం గజమాలతో ఎమ్మెల్యే నానికి ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు ఆయా వార్డుల ప్రజలతో కలిసి 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ రాబోయే 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజానికానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు విధి విధాన మంగళ హారతులతో మహిళా సోదరి మహిళలు స్వాగతం పలకగా పూలమాలలతో వార్డుల ప్రజలు సత్కరించారు. ప్రచారంలో భాగంగా వార్డులోనే దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని క్రైస్తవ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ వీలు కాని హామీలిస్తూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని కొడాలి నాని మండిపడ్డారు. 2014లో ఇచ్చిన ఎన్నికల హామీలు ఒకటి చంద్రబాబు అమలు చేయలేదన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు టీడీపీ వారికి మాత్రమే పథకాలు అందించారని, కానీ పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ సొంతమన్నారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మరింత సుపరిపాలన అందిస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుకుమాల ఖాళీ, దుక్కిపాటి శశి భూషణ్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి, ఎంపీ పెయ్యల ఆదం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, ఉపాధ్యక్షుడు అలీబేగ్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, 15వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిళ్ల ఎలిషా, మామిళ్ల రాజేష్, శేషం నిర్మల, మైనార్టీ నాయకులు భాషా, 11వ వార్డు నాయకులు షేక్ బాజీ, మొహమ్మద్ ఖాసిం, అబు, నల్లమూతు జగదీష్, వెంపటి సైమాన్, ఎండి యాకూబ్, సాలెహ, పాస్టర్ పండు నాగరాజు, 12వ వార్డు నాయకులు ఎండి రజాక్ భాషా, నెల్లూరి సీను, అబ్దుల్ రజాక్, కరీముల్లా బేగ్, పచ్చల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి సైమాన్, రావులకొల్లు సుబ్రహ్మణ్యం, రావులకొల్లు నాగమల్లేశ్వరరావు, ఎంఎస్జేసీ స్టేట్ డైరెక్టర్ షేక్ సయ్యాద్, గిరిబాబాయ్, పాలడుగు రాంప్రసాద్, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు, గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు. ఏమైందంటే కిందకి వెళ్ళిపోయి 3 అడుగులు వెళ్ళిపోయి బురద నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దక్కేది
బావగారి ఫోటోనా లాగా ఉన్నాడు. పోసుకున్నట్టుంది. ఈ రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వడ్డాది రాజేష్ గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలు ఆదరించే విధంగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. రాహుల్ గాంధీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నీ వెంటనే అమలు చేయడం జరుగుతుందని రాజేష్ అన్నారు. గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డాది గోవిందరావు నామినేషన్ ఇవాళ విజయవంతంగా పూర్తి చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జోడేడ్ల బండి మీద వడ్డాది గోవిందరావు నామినేషన్ కి వెళ్లడం గుడివాడ ప్రజలను బాగా ఆకర్షించింది. కార్యక్రమంలో వడ్డాది గోవిందరావు కుటుంబ సభ్యులు, గుడివాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిస్లా దత్తు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం తరఫున నేను నామినేషన్ జరిగింది. తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ఎలాగో విజయం ఢంకా వస్తుందో ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మా వంతుకు మేము కృషి చేస్తాం. కాంగ్రెస్ వైపు బలంగా ఉంది. మళ్ళీ ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాహుల్ గాంధీ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఎజెండాలు పెట్టి ఇండియా కూటమిలో ఆయన ప్రధానమంత్రి అవడం ఖాయం. ఇంకా ఆంధ్రాలకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయి స్పెషల్ ట్యాక్సెస్ రావడం వలన అప్పులు తీరిపోవడంతో పేద ప్రజలందరికీ కూడా ప్రతి నెల 8,333 రూపాయలు ఇచ్చే స్కీము, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మామూలు వాళ్ళ వృద్ధులకి వితంతులకి వీళ్ళందరికీ 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరలా పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో ప్రధానమైంది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకోకుండా ఈరోజు రాజ్యాంగంలో ఉన్న మౌలిక విధానాలను కూడా తుంగలో తొక్కుతూ ఆయన ఈ 10 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన వాగ్దానాల్లో ఒక్క వాగ్దానం కూడా అమలు కాలేదు. ఈరోజు రాజ్యాంగాన్ని కూడా తూర్లు పొడిచే పరిస్థితిలో ఉండటం రీత్యా దేశవ్యాప్తంగా మొత్తం బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిపి ఇండియన్ బ్లాక్గా ఏర్పడటం జరిగింది. ఇండియన్ బ్లాక్లో సిపిఎం సిపిఐ కూడా బ్లాక్లో ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇండియన్ బ్లాక్లో భాగంగా సిపిఐ సిపిఎంతో కాంగ్రెస్ పొత్తులు కొన్ని సీట్లని కాంగ్రెస్ సిపిఎంకి సిపిఐకి కేటాయించడం జరిగింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీని ఓడించకపోతే దేశం ముందుకెళ్ళదు. దేశంలో అరాచకం పెరిగిపోతుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. కాబట్టి ఈరోజు ఇండియన్ బ్లాక్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా, ఎందుకంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన పరిపాలన చూసాం, 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. ఈ 2 పరిపాలనలోనూ మాటలు ఇచ్చారు కానీ ప్రత్యేక హోదా కానీ లేకపోతే విభజన హామీలు కానీ లేకపోతే పోలవరం కానీ రాజధాని కానీ ఏది ఒకటి అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్తో వామపక్షాలు కలిపి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయడం కూడా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇండియా కూటమి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పార్లమెంట్కి కానీ అట్లాగే అసెంబ్లీకి కానీ కాంగ్రెస్ వామపక్ష అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి గుడివాడ బోసుబాబు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు అండగా నిలవాలని, మిగతా పార్టీలు ప్రజలను మభ్యపెట్టి దోచుకుంటున్నాయని, బహుజన సమాజ్ పార్టీ ప్రజలకు ఓటు విలువను తెలియజేసి ఎన్నికలలో ముందుకు వెళ్తుందని బోసుబాబు అన్నారు. ముందుగా ఇరు పార్టీలు చిన్న పార్టీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి గుడివాడ బోసుబాబుకి మద్దతుగా అదే పార్టీకి చెందిన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిని దేవమణి కూడా పాల్గొన్నారు. నేను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి దేవరపల్లి దేవమణి మాట్లాడుతున్నాను. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ బోసుబాబు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి మేమందరం తరలి వచ్చాం. మీరు గుడివాడ బోసుబాబు గారికి మీ అమూల్యమైన ఓటు ఏను గుర్తుకు వేయాలని గుడివాడ పట్టణ ప్రజల అందరికీ కూడా విజ్ఞప్తి చేయించున్నాం. ఇప్పటి వరకు 2 పార్టీల పాలన చూశారు. బహుజనుల పార్టీ పాలన కూడా మీరు చూడాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందువల్లంటే బహుజనులు ఎక్కువ మంది ఉన్నారు. బహుజనులు మన ఓటు మనం వేసుకొని మన రాజ్యాధికారం సంపాదించుకొని మనకు కావాల్సిన అవసరతలు ఏమున్నాయో అవి మనం తీర్చుకోవాలి అనంటే మనం బహుజన పార్టీ తరపునే అది సాధ్యం అవుతుంది. తప్పకుండా మీ అమూల్యమైన గుర్తును ఏనుగు గుర్తుకై ఓటు వేయాలి అని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే మరియు ఎంపీ ఓటు రెండింటికి కూడా ఏనుగు గుర్తుకై వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.
ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా గుడివాడ బోసుబాబు ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈ నామినేషన్ బహుజన సమాజ్ పార్టీ నేషనల్ మాయావతి గారి ఆశీస్సులతో, అట్లాగే పరమజ్యోతి గారి ఆశీస్సులతో మేము ఈ రోజున ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్ వేయటం జరిగింది. మరి భారత రాజ్యాంగం ప్రకారం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా బహుజన సమాజ్ పార్టీ గుడివాడలో పోటీ చేస్తుంది. మరి ప్రజలకు వినిపించేది ఏంటంటే, బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి అభివృద్ధిలో భాగంగా అందరూ ఉండాలని, ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటున్నాం. మరి మిగతా పార్టీలు దోపిడీ కులాలు ప్రజల్ని దోచుకుని ఈ రోజున ఓటు బ్యాంకుని వాళ్ళు హస్తగతం చేసుకుంటున్నారు. మరి ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఓటు విలువ చెప్పి ప్రజల్ని ఓట్లు అడుగుతూ ఉంది. మరి కనుక బహుజన సమాజ్ పార్టీని మీరు ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే తరాలకి భవిష్యత్తు కావాలి అని అంటే బహుజన సమాజ్ పార్టీ ద్వారానే అది సాధ్యం. బెహన్జీ ఆదేశాలు మేరకు మరి ఆంధ్రప్రదేశ్ అంతా నామినేషన్లు వేయటం జరుగుతుంది. మరి పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు పాటుపడుతూ ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నాం. మాకున్న అతి కొద్ది మంది కార్యకర్తలతో ప్రజల్ని కలుస్తున్నాం. మరి ప్రజల నుండి వచ్చే స్పందన చాలా మాకు ఆనందంగా ఉంది. అట్లాగే పనిచేయాలనిపిస్తుంది. మరి దోచుకునే పార్టీలు ఇవాళ మా పేదరికాన్ని పోగొట్టలేదనేది వాళ్ళు లక్ష్యంగా చెప్తున్నారు. మరి ఆ రెండు పార్టీలకి ప్రత్యేకంగా బహుజన సమాజ్ పార్టీయే అధికారంలోకి వచ్చి ఆ పార్టీలను ఓడించడానికి సిద్ధంగా ఉంది. మరి బహుజన సమాజ్ పార్టీని మీరు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేయడానికి ఒక బహుజన సమాజ్ పార్టీ అందుకు అనుకూలంగా ఉందని, మరి ప్రజల వ్యతిరేక పార్టీలైన వైఎస్ఆర్, తెలుగుదేశం పార్టీలను ఓడించి బహుజన సమాజ్ పార్టీని గెలిపించాల్సిందిగా ప్రజలకు నా విజ్ఞప్తి. ప్రజలు అందరూ బహుజన సమాజ్ పార్టీ గుర్తైన ఏనుగు గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. రాజమహేంద్రవరం పార్లమెంటు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్ వేస్తున్న సందర్భంగా రాజమహేంద్రవరం పార్లమెంటు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ర్యాలీలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వారి అనుచరులు.
రామచంద్రపురం పట్టణం మార్కెట్ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో హాజరైన నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ఆయనకు ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పట్టణ నాయకులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 23వ రోజుకు చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వటాది రాజేష్ గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాలు దాఖలు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి గుడివాడ బోసుబాబు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు అండగా నిలవాలి. భారీ ర్యాలీతో వెళ్లి రాజమహేంద్రవరం పార్లమెంటు బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి నామినేషన్. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.